ఇంతలో ఆఖరివాడు రాముడు వచ్చాడు. అతని భుజం మీద గండ్రగొడ్డలి మిలమిలా మెరుస్తోంది. వస్తూనే ఇంటి వాతావరణమంతా ఏదో విపరీతంగా ఉందే అనుకున్నాడు. ఇంతలో పిడుగుపాటులాగా తండ్రి గర్జన వినిపించింది. ఒరేయ్, ఇది పాపిష్టిదిరా, దీన్ని నరికేయ్! ముని నోట్లోంచి మాటలు రావటం పూర్తయింది. రేణుకాదేవి తల నేలరాలి ఉంది. జమదగ్ని మహర్షి ముందు నివ్వెరబోయాడు. తరువాత ఆనందంతో పొంగిపోయాడు. గుండెలవిసేటట్టు కొడుకుని కౌగిలించుకున్నాడు. ఓరి నా తండ్రి, నా మాట మీద లక్ష్యం పెట్టి అసాధ్యమైన పని చేశావు. నీ అన్నలిలా చెయ్యకపోవడం వల్ల ఘోర శాపానికి గురయ్యారు. కోరుకో, నీకెన్ని వరాలు కావాలో అన్నేనీ కోరుకో. కోరుకో, ఏమీ సందేహించకు. మహర్షి మహోన్మాదంగా ప్రోత్సహించాడు కొడుకుని. పరశురాముడి వదనం ప్రశాంత గంభీరంగా ఉంది. అతను మెల్లగా ఇలా అన్నాడు. నాన్నగారు, మా అమ్మ ఏదో తప్పు చేసే ఉంటుంది. కానీ ఆవిడ నా తల్లి. ఆవిడ పాపాలన్నీ మీ వరం వల్ల దహించుకుపోయి ఆమె మునుపటి కన్నా పవిత్రురాలు కావాలి. ఆవిడకు తన వధ సంగతి గుర్తుండరాదు. ఇక నా అన్నలకు కూడా శాపం తక్షణమే అంతం కావాలి. వారికి కూడా ఈ జరిగినదేదీ గుర్తుండరాదు. ఇక నా సంగతి, మీరు ఘటనా సమర్థులని నాకు నిశ్చయంగా తెలుసు. కనుకనే నేను అకృత్యానికి దిగాను. అంతమాత్రం చేత నాకు పాపం అంటకుండా పోదు. కనుక నాకు మాతృవధ దోషం అంటకుండా చెయ్యండి. ఈ వరాలు నాకు ఇయ్యండి. అతని వరాలు విని తండ్రి మరింత ఆశ్చర్యపోయాడు. ఓరి నాయనా, నా మాట ముగిసే లోపల నీ చెప్పిన పని ముగించిన నీ చేతి వేగాన్ని చూసి ముచ్చటపడ్డానే కానీ నీ బుద్ధిలో అంతకన్నా వేగము తీక్షణత ఉన్నాయని గ్రహించలేదురా. నువ్వు ఆ త్రుటిలోనే ఇంత ఆలోచన చేసి ఆ పని చేశావన్న మాట. భేష్.